గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు వెచ్చించిన సొమ్ము మద్యం ముడుపులదేనని సిట్ దర్యాప్తులో తేలింది. జగన్ కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించారని నిర్ధారణ అయింది. చెవిరెడ్డికి అత్యంత నమ్మకస్తులైన బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణతో పాటు మరికొందరు ముఖ్య అనుచరులు, సిబ్బంది ఈ ముడుపుల సొమ్ము తరలింపులో పాల్గొన్నారని స్పష్టమైంది. చెవిరెడ్డి ఆదేశాల మేరకు వీరంతా ఎప్పటికప్పుడు హైదరాబాద్, తాడేపల్లి నుంచి ముడుపుల సొమ్మును చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ నాయకులకు అందజేశారని సిట్ తెలిపింది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి ఒక్కో విడతలో 8 నుంచి 9 కోట్ల చొప్పున 200 నుంచి 250 కోట్ల ముడుపుల సొత్తును వీరు తరలించినట్లు పేర్కొంది. బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణను మధ్యప్రదేశ్లో అరెస్టు చేసిన సిట్ అధికారులు బుధవారం విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. కుట్రలో వీరి ప్రమేయం, ముడుపుల సొత్తు తరలింపులో పాత్ర తదితర అంశాలపై దర్యాప్తులో తేలిన వివరాల్ని రిమాండ్ రిపోర్టులో న్యాయస్థానానికి సమర్పించారు. బాలాజీ కుమార్ యాదవ్ ఏపీఎస్పీ డీసీఎల్లో ఉద్యోగి అయినా నిత్యం చెవిరెడ్డి వెంటే ఉండేవారని సిట్ అధికారులు తెలిపారు. నవీన్ కృష్ణ చెవిరెడ్డి వద్ద పిఏగా పనిచేసేవారని, వీరిద్దరూ ఆయనకు నమ్మకస్తులని వెల్లడించారు. వీరితో పాటు తన వద్ద గన్మెన్ గా పనిచేసిన గిరిధర్, తన స్నేహితుడు వెంకటేష్ నాయుడు మరికొందరిని మద్యం ముడుపుల సొమ్ము తరలింపునకు చెవిరెడ్డి వినియోగించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వైసీపీయే అధికారంలో ఉన్నందున మద్యం ముడుపుల సొమ్ము రవాణాకు ఇబ్బంది ఉండదని, ఎవ్వరూ అడ్డుకోరని గన్మెన్ గిరిధర్ కు భరోసా ఇచ్చి మరీ ఈ ముడుపుల సొమ్ము తరలింపులో భాగస్వామిని చేశారని తెలిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు, అప్పట్లో తుడా చైర్మన్ గా పనిచేసిన మోహిత్ రెడ్డి ఏపీ 39 BV 3259 నెంబర్ కలిగిన తన అధికారిక వాహనాన్ని తుడా డ్రైవర్ రామరాజును సొమ్ము తరలింపు కోసం బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణ, గిరిధర్ తో పంపించేవారని స్పష్టం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ కు సమీపంలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ నుంచి తుడా వాహనంలో ఎప్పటికప్పుడు అట్టపెట్టెల్లో డబ్బు తరలించడం తాము చూశామని అక్కడ నివసించే పలువురు వ్యక్తులు, భద్రతా సిబ్బంది వాంగ్మూలమిచ్చినట్లు సిట్ అధికారులు తెలిపారు. ఈ క్యాష్ హ్యాండ్లర్ గా ప్రణోయ్ ప్రకాష్ అనే వ్యక్తి వ్యవహరించారని పేర్కొన్నారు. రాజ్ కేసిరెడ్డి, బూనేటి చాణక్య, పైలా దిలీప్, వెంకటేష్ నాయుడు నుంచి ఈ సొమ్ము తీసుకునేవారని, అలా గతేడాది మే 8న 8.36 కోట్ల డబ్బు తీసుకొస్తుండగా గరికపాడు చెక్పోస్టు వద్ద తనిఖీల్లో పట్టుబడిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. హైదరాబాద్లోని వెంకటేష్ నాయుడు ఇల్లు క్యాష్ కలెక్షన్ పాయింట్ గా ఉండేదన్నారు. మద్యం ముడుపుల సొమ్ము తరలింపునకు తుడా వాహనాన్నే కాకుండా AP 03 TA 4566 నెంబరు లారీని విస్తృతంగా వినియోగించారని సిట్ అధికారులు స్పష్టం చేశారు. సిట్ విచారణకు హాజరు కావాలంటూ జూన్ 21, 27 తేదీల్లో నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ కు నోటీసులు ఇవ్వగా వారు గైర్హాజరయ్యారని సిట్ అధికారులు తెలిపారు. దర్యాప్తునకు ఆటంకం కలిగించారని, వాస్తవాల్ని తొక్కిపెట్టారనే దురుద్దేశంతో వీరిద్దరూ పరారైపోయారని పేర్కొన్నారు. మద్యం ముడుపుల సొమ్ము సేకరణ, నిల్వ, తరలింపు, పంపిణీ వ్యవహారాలు వీరిద్దరికీ తెలుసు కాబట్టి వీరిని ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు.